నేను ఏది విన్న కారణం చేత మళ్ళీ వచ్చే జన్మలలో భగవంతుడి కథలు వినాలని, భగవన్నామం పలకాలని, భగవంతుడి సేవ చెయ్యాలని నా మనసుకు బుద్ధుండిపోతుందో, అథవా నేను ఇంక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదో, మోక్షం వస్తుందో, అటువంటి కథ ఏదో అది నాకు చెప్తారా అని అడిగాడు. అంతమంది ఒకరి వంక ఒకరు చూసుకున్నారు. 7 రోజులు ఉంటాడు, 7 రోజులలో ఏది చెప్పాలి ఇప్పుడు? అటువంటి స్థితి కలగాలంటే ఏది వినాలి? పరీక్షిత్ ఒక్కడే కాదు 7 రోజులు ఉండేది, మనందరం కూడా. 82 బతికాడా 100 బతికాడా సంబంధం లేదు, బతకడానికి 7 రోజులే, చచ్చిపోవడానికి 7లో ఒక రోజే. ఎన్నాళ్ళు బతికినా ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని 7 రోజులే బతకాలి. చచ్చిపోవాలన్నా 7 రోజుల్లో ఓ రోజు చచ్చిపోవాలి తప్ప ఆయన రాజ్యాలు ఏలినవాడండి బొత్తిగా ఆయన 7 రోజుల్లో పోవడం ఏమిటి, కొత్తగా వారం ఉండదా అంటే ఉండదు. ఆయన చక్రవర్తి అండి 7 రోజులు ఏమిటి, ఆయనకి ఇంకో 8వ రోజు ఉండదా అంటే ఉండదు. 7 రోజులే బ్రతుకు. కాబట్టి 7 రోజులు బ్రతుకుతాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తుది శ్వాస వరకు నువ్వు చదవవలసినది ఏదైనా ఉంటే, వినవలసినది ఏదైనా ఉంటే భాగవతమే.